ఉన్నత విద్యామండలి నిర్వాహకం యాప్ పేరుతో 90 లక్షల రూపాయలు వ్యయం, ప్రైవేట్ సంస్థలకు 5 కోట్ల ప్రాజెక్టులు, విచారణ జరిగితే ఇబ్బందులు వస్తాయని ఓట్ల లెక్కింపు నాటి రాజీనామా చేసిన హేమచంద్రారెడ్డి అంటూ ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి 5 ఏళ్లు వైకాపాతో అంటకాగి పేదల పిల్లల ఫీజుల్ని భారీగా దారి మళ్లించారు. ఓట్ల లెక్కింపు రోజున వైకాపా ఓడిపోతుందని తెలుసుకుని వెంటనే కీలకమైన దస్త్రాలు మాయం చేశారు. కొన్నింటిని మిషన్లో వేసి ముక్కలుగా కట్ చేశారు. వెంటనే చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను ఆమోదించిన ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు మెడికల్ లీవ్ మంజూరు చేశారు. ఉన్నత విద్యామండలికి చైర్మన్, 2 వైస్ చైర్మన్లు, 1 కార్యదర్శిని ప్రభుత్వం నియమిస్తుంది. నామినేటెడ్ పోస్టులు కావడంతో పదవిలో ఉన్న సమయంలో ఎంతో కొంత వెనకేసుకునేందుకు ప్రయత్నాలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఉన్నత విద్యామండలి రాజకీయాలకు కేంద్రంగా మార్చేశారు. బీఈడీ ప్రవేశాల్లోనూ భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇతర రాష్ట్రాల విద్యార్థుల ప్రవేశాలు, ఈడబ్ల్యూఎస్ కోటా సీట్ల ఆమోదం కోసం ఉన్నత విద్యామండలిలో కొందరు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు దీని మీద దర్యాప్తుకు ఆదేశించవచ్చు. ప్రభుత్వం చంద్రబాబు గారిదే ఉంది. అదే సందర్భంలో అరెస్టులు చేయొచ్చు. ఎందుకంటే దాదాపుగా ఒక 6-7 నెలల పాటు ఈ తరహా వార్తలు వస్తూనే ఉంటాయి అంటే కాదు, 2 సంవత్సరాల దాకా ఇదే తరహా వార్తలు వస్తుంటే అక్కడ తేడా జరిగింది, ఇక్కడ తేడా జరిగింది అన్నట్టు అది సరిచేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అన్నటువంటి వార్త.